రూమ్లో డూప్లికేట్ నగలున్నాయి, కావాలంటే తీసుకొస్తాను, అవి కూడా తీసుకెళ్ళు. నీకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు డబ్బో నగలో ముఖ్యం కాదు. అమర్తో పెళ్ళి, అమర్తో నా పెళ్లి జరగడం ఒక్కటే నాకు చాలా ఇంపార్టెంట్. సరే మేడం, మీ మీద నమ్మకంతో తీసుకెళ్తున్నా. ఏదైనా తేడా జరిగితే మాత్రం మీరింకా ఆ పెళ్లి గురించి మర్చిపోవచ్చు. ఉంటాను మేడం. అమ్మయ్యా, ఒక టెన్షన్ పోయింది. అందరూ దాక్కున్నారా? నేను పైకి వచ్చేస్తున్నా. ఎవ్వరూ చూచుటలేదు. ఇదే మంచి సమయము. దాక్కున్న బాలికను తీసుకుని వచ్చదా. పైకలా కనిపిస్తారు కానీ ప్రేమించడం బానే వచ్చు. నా కోసం ఎవ్వరూ చూడకుండా లోపలికొస్తున్నట్టున్నారు. వెనకే వెళ్ళి ఆట పట్టించాలి. ఎక్కడ దాక్కున్నారు అంజు? దొరికితివి బాలిక. నేను మీ వెనుకుంటే అలా ఎలా కనిపెట్టేశారు? ఈ వేళ ఇచ్చట నుండి నిన్ను మాతో పాటు తీసుకుపోయేదను. పెళ్లి చేసుకుంటానంటున్నారు. నీకిష్టమున్నను లేకున్నను ఇచ్చట నుండి మనము వెళ్ళుట తథ్యం. ఇష్టం లేకుండానే నా మనసు నీకిచ్చానా? అయినా ఎవరికైనా ఇంట్లో పని మంచిగా చేయడం సరదాగా ఉంటుందా ఏంటి? ఇప్పుడిక నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఎవరొచ్చి కాపాడినా నేను ఒప్పుకోను. జగన్నాథ! అమ్మ గుప్తా గారు, నాకు తెలియకుండా నన్ను తీసుకెళ్ళిపోదాం అనుకున్నారా? చెప్తా మీ పని. అబ్బో, వావ్, వాట్ ఏ రొమాంటిక్ పోజ్ గుప్తా గారు. ఇదిగో ఇదిగో బాలిక, ఆతపో. నేను మీతో పాటు మీ ఊరికొస్తాను. చెప్పండి, ఎప్పుడు బయలుదేరదాం? నీ ఇందులకే పెద్దలు ప్రేమ బహు ప్రమాదమని చెప్పితిరి. ఏదో అంటున్నారు. ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళడం లేదు. వెళ్ళినప్పుడు నీకు తప్పనిసరిగా చెప్పేదను. అప్పటి వరకు నీవి దూరమును పాటింపుము. ఎప్పటికి నేను వెళ్ళేదను. బాలిక, 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 నీవు నా నుంచి ఎటుల తప్పించు. ఏంటి గుప్తా గారు, మీ ప్లాన్ చాలా దారుణంగా ఫెయిల్ అయినట్టుంది. బాలిక, నీవు ఇటుల పరుల శరీరంలో ఎక్కువసేపు ఉండుట ఆ మనుష్యులకు మంచిది కాదు. నా మాట విని బయటికి రమ్ము, మనము మాట్లాడుకునేదము. మీరు మమ్మల్ని బయటికి రప్పించుటకు బహువిధములుగా ప్రయత్నించుచున్నారని మాకు అవగతమైనది. కావున తమరు దయచేయండి. అయ్యయ్యో, మామయ్య గారు టాబ్లెట్లు వేసుకునే టైం అయింది. వద్దు బాలిక, బాలిక, నా మాట వినము. బాలిక, మధ్యాహ్నం భోంచేశాక టాబ్లెట్స్ వేసుకోవాలి. వేసుకున్నారా మామయ్య? లేదు. అయ్యో, ఏంటి మామయ్య మీరు? టైంకి టాబ్లెట్లు వేసుకోవాలని తెలీదా మీకు? మీకు ఎవరో ఒకరు గుర్తు చేయకపోతే టాబ్లెట్లు వేసుకోవడం ఇలాగే మర్చిపోతారు. టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎంత డేంజరో తెలుసా? వేసుకోండి మామయ్య.
అలా చూస్తున్నారు? టాబ్లెట్ వేసుకోండి. నువ్వు ఆ, నేను అచ్చం మీ అమ్మ అరుంధతిలా మాట్లాడుతున్నావేంటంజు? నిన్న రాత్రి మిస్సమ్మ కూడా అచ్చు ఇలాగే మాట్లాడింది. ఏమైంది మీ ఇద్దరికి? అది అది ఆ, మీరెప్పుడు అమ్మని మిస్ అవుతుంటారు కదా, మీరు హ్యాపీ అవుతారని అమ్మలా మాట్లాడా. మరి ఈ టాబ్లెటే వేసుకుంటానని నీకెలా తెలుసు? అమ్మ చెప్తూ ఉండేది. అమ్మ బిజీగా ఉంటే మీరు ఈ టాబ్లెట్ వేసుకోవాలని గుర్తు చేయమని అమ్మ చెప్తుండేది. చూసారండి, ప్రాణంతో లేకపోయినా నా కోడలి ప్రేమ ఏదో ఒక రూపంలో మనల్ని చేరుతూనే ఉంది. అలాంటి కోడలు వచ్చినందుకు అదృష్టవంతులము, పోగొట్టుకున్నందుకు దురదృష్టవంతులమో తెలియడం లేదు. ఈ నగలెవరివి? నావే. నీవే అంటే కొన్నావా, చేపించావా, కొట్టేశావా? ఎలా తెస్తే నీకేంటి? ఈ నగలకి ఎంత ఇస్తావో చెప్పు, నచ్చితే నగలిస్తా, లేదంటే వేరే చోటు తీసుకెళ్తా. ఎంత కావాలేంటి? 20 లక్షలకి ₹1 తక్కువ ఇచ్చినా తీసుకోను. 20 రూపాయలు కూడా ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావు సేటు? ఏరా, ఎంత ధైర్యం ఉంటే డూప్లికేట్ నగలు తీసుకొచ్చి 20 లక్షలు అడుగుతావా? ఇవి డూప్లికేట్ నగలా? ఇన్నేళ్ల నుంచి దందా చేస్తున్నా, నన్నే మోసం చేస్తావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. ఏ సెటు సెటు, ఏ, ఓయ్, వద్దు ఓయ్. వద్దు సెటు, ఆగు సెటు. ఏ, రై రై ఆగో స్కౌండ్రల్. 20 లక్షలు కావాలంటే 20 లక్షలు. గుప్తా గారు, నీవు ఇటుల పరుల శరీరములో ఉండినచో నీ ఉనికి మీ వారికి అర్థమగును. నీ కుటుంబమునకు నీ ఉనికి అర్థమైనచో, నీవు ఇచటనే ఉన్నావని తెలిసినచో వారి బాధ రెట్టింపగును, నీ భారము పెరిగిపోవును. నీవు మాటలతో బయటకు వచ్చుటలేదు కదూ? నిన్ను ఎటుల బయటకు తీసుకురావలనో నాకు బాగుగా తెలియను. వద్దు. ఏం చేస్తున్నారు గుప్తా గారు? నేనేంటి ఇలా బయటకు వచ్చేసాను? అంజు, గుప్తా గారు, పదబాలిక వెళ్ళదము. ఎక్కడికి? నేను రాను. బాలిక, నేను బాలిక రాను. ఆగము. బాలిక, నేను రాను. బాలిక, బాలిక, బాలిక ఆగము. బాలిక ఆగము. బాలిక,
బాలిక అయ్యో మీకేం కాలేదు కదా గుప్తా గారు? నీ ఉండవమ్మా. ఏంటి గుప్తా గారు, ఎవరి కోసం వెతుకుతున్నారు? బాలిక కొరకు. అబ్బా ఓ పక్కింటి ఆవిడ. ఓ టైం పాస్ కోసం దాగుడు మూతలు ఆడుతున్నారా? ఆటలోనే అనుకోను. బాలిక నా చేత చిక్కినచో ఈ రోజుతో ఈ ఆట ముగియును. సరే అయితే అక్కని మీకు పట్టించి మిమ్మల్ని గెలిపిస్తా. షూ, చెప్పదు చెప్పదు చెప్పదు. అక్క మా కారు వెనకే దాక్కుంది. అయ్యో అక్కనా? ఆ అక్క ఎవరు ఈరోజు తేల్చా? ఎవరు లేరు ఇక్కడ. అక్కడ ఎవరు లేరు కదా మిస్సమ్మ. అయ్యో దొరకకుండా ఉండాలంటే కనిపించకుండానే కదా దాక్కోవాలి. ఏంటో కొన్నిసార్లు నువ్వేం చెబుతావు నాకేం అర్థం కాదు. అయ్యో అది కాదు రాతోడ్, ఇక్కడ నువ్వే ఎత్తుక్కోమ్మా. ఊరిక బాలిక గుప్తా గారు మీ దగ్గరికి వచ్చారంటేనే మిమ్మల్ని కనిపెట్టేశారని అర్థం. మీరు అవుట్ అయిపోయారని అర్థం. ఇలా పారిపోవడం మోసం కదా. నేనును అది చెప్పుచుంటేనే బాలిక, ఈ బాలిక ఆడుచున్న ఆట చాలా తప్పని, ఇకనైనను ఆటను ఆపమని. మిస్సమ్మ నేను అయినా కేర్లెస్ గా ఉన్నది మీరు. ఇలా అవుట్ అయిపోయేదాకా తెచ్చుకుంది కూడా మీరే. కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఇంకొంచెం సేపు బ్రతుకుండేవారు కదా. ఎంత జాగ్రత్త వహించినను నీ రాక కోసం తను పోవాలని లిఖించబడి ఉన్నది బాలిక. దానిని ఎవ్వరూ మార్చలేరు. ఏమన్నారు? అది నీవు వచ్చి ఈ బాలిక ఎచ్చట ఉన్నదో చెప్పబట్టే కదా నేను ఈ బాలికను కనుగొంటిని. ఓ అందుకలా అన్నారా? సారీ అక్క, మిమ్మల్ని పట్టించేసా. ఏమీ అనుకోకండి. నాకు చిన్న పనుంది, నేను వెళ్ళాలి. బాయ్. మిస్సమ్మా 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 ఆగు. మిస్సమ్మా బాలిక ఇక నీ పరుగును ఆపుము బాలిక. అది నీకు సంతోషమునైతే ఇవ్వజాలదు. నీవు చేయు ఈ ప్రయాణము కష్టములతో కన్నీళ్లతో నిండినది. మనిషి సంపాదించుకున్న ఆస్తి మనిషి మరణించిన పిమ్మట అతన్ని ప్రేమించిన వారి బాధలో ఉండిననెదరు. అటుల చూచిన నీవు మరొక జన్మకు సరిపడు ఆస్తిని సంపాదించితివి. ఇక చాలు, దొరికిన దానితో తృప్తి చెందుము. గుప్తా గారు ఈ ఒక్కరోజు నా కుటుంబంతో ఉండనివ్వండి. ఇంకేం అడగను. నేను లేకుండా మా ఆయన పెళ్లి ఆ రాక్షసితో ఎక్కడ జరిగిపోతుందోనని భయంగా ఉంది. అది జరిగితే నా ఆత్మ ఎప్పటికీ శాంతించదు. లేదు బాలిక, నీ మాట నేను వినలేను. మనము బయలుదేరదము. గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు, ఏ ఒక్క రోజు నాకు అవకాశం ఇవ్వండి. ఎన్ని రోజులు అవకాశం ఇచ్చారు కదా, ప్లీజ్.
నా పిల్లల్ని ఆ మనోహరి ఏం చేయాలనుకుంటుందో మీకు తెలుసు. అయినా దేవాలయం లాంటి ఇంటికి కోడలిగా దయ్యం రాకూడదు గుప్తా గారు. నా కోసమో, మా ఆయన కోసమో, మా అత్తమ్మల కోసమో కాదు, నా నా పిల్లల కోసం. నా పిల్లల కోసం ఏ ఒక్క రోజు ఉండనివ్వండి, నన్ను ఇక్కడే ఉండనివ్వండి గుప్తా గారు. పాపం పిల్లలు, వాళ్ళు పోగొట్టుకున్న సంతోషం చాలు. కొత్త కొత్త కష్టాలు రాకూడదు, రాకూడదు. ఒక్కసారి నా పిల్లల్ని గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత కూడా నన్ను తీసుకెళ్ళాలనుకుంటే నేను సంతోషంగా వస్తాను, సంతోషంగా వచ్చేస్తా. ప్లీజ్ గుప్తా గారు. ప్లీజ్ గుప్తా గారు, ఈ ఒక్క రోజు నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ గుప్తా గారు. సరే బాలిక, ఆ పిల్ల పిచ్చుకులను తలుచుకున్నచో నిన్ను తీసుకువెళ్ళుటకు నాకు మనస్కరించడం లేదు. కానీ నేను నీకు ఇచ్చు గడువు మాత్రం కేవలము ఒక్క దినమే. రేపు సూర్యాస్తమయము ముగిసే లోపు మనము ఈ లోకమును విడిచి మా లోకమునకు పోయేదము. థ్యాంక్ యూ గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మా, ఎవరో రావట్లేదు. కొంచెం ఆలస్యం చేసుంటే ఆ సేటు నన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించేవాడు. మనోహరి, నాకే డూప్లికేట్ నగలిస్తావా? చెప్తా నీ సంగతి. నగలిస్తే వీడి పీడ విరగడవుతుంది, హ్యాపీగా పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఏంట్రా, ఇచ్చిన డబ్బులు సరిపోవా? ఇంకా కావాలని అడగడానికి కాల్ చేసావా? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నగలు నాకిచ్చి అమ్ముకోమని చెప్తే నిజాయితీ ఉన్నదానివి మాట మీద నిలబడ్డావు అనుకున్నాను. కానీ డూప్లికేట్ నగలను అడ్డు పెట్టుకుని నన్ను వేరే కేసులో అరెస్ట్ చేయించాలనుకుంటున్నావా? ఏంటి డూప్లికేట్ నగలా? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు ఇచ్చింది ఒరిజినల్ నగలు కాదు, అవి డూప్లికేట్ నగలే. ఆ నగలు అమ్మడానికి ఓ సేటు దగ్గరికి వెళ్తే వాడు ఆ నగలు కనిపెట్టి నన్ను పోలీసులకు పట్టించబోతే తప్పించుకుని పారిపోయొచ్చా? డూప్లికేట్ నగలు మారిపోయాయేమో, ఒకసారి చూసొస్తాను. ఒరిజినల్ లాగే ఉంది కదా. నా దగ్గర ఉన్నవి కూడా డూప్లికేట్ నగలే. అసలు ఒరిజినల్ నగలు ఎక్కడున్నట్టు? ఏంటి మేడం, నాటకాలు ఆడుతున్నారా? సరే, మీరు ఆ నగలు ఏమయ్యాయో ఆలోచిస్తూ ఉండండి. నేను ఆ మిలిటరీ అతని దగ్గరికి వెళ్ళి కలుస్తాను. నిన్ను చంపేస్తాడు.
అమర్ కళ్ళ ముందుకు వెళ్తే నువ్వు చెప్పేది కూడా వినకుండా నిన్ను చంపేస్తాడు. చూడు, నా మాట నమ్ము. నిజంగా ఇలా 2 బాక్సుల్లో డూప్లికేట్ నగలు ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పుడే ఆచార్యని కలిసి ఏమైందో కనుక్కుంటాను. మేడం, మీరు ఆచార్యనే కనుక్కుంటారో ఏం చేసుకుంటారో నాకు తెలీదు. రేపు పొద్దున్న వరకు మీకు టైం ఇస్తున్నా.